సిరి విహారి గురించి అడుగుతూ ఉంటుంది. నాన్న ఎప్పుడూ ఇలాగే ఉండేవాడా మామయ్య అని చెప్పేసి పండును అడుగుతుండగా పండు విహారి గురించి చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు ఒకరి గురించి మంచిగా ఆలోచించేవాడు, కానీ ఇలా ఉండేవాడు కాదమ్మా. పరిస్థితుల కారణం వల్ల విహారి బాబు ఇలా మారాల్సి వచ్చింది అని సిరికి చెప్తూ ఉంటాడు. విహారి కోపంగా వెళ్ళిపోతాడు. ఇదిలాగా ఉండగా పద్మాక్షి సహస్రతో ఈ విధంగా అంటుంది. ఏంటి రోజు రోజుకి కనీసం భార్య అని చెప్పేసి ప్రేమ కూడా లేకుండా, కనీసం రెస్పెక్ట్ లేకుండా వాడు ఇలాగ ప్రవర్తిస్తున్నాడేంటి? అదే అమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు. బావిలు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? పేరుకు పెళ్లి చేసుకున్నట్టే, కానీ కనీసం ఒకనాడు ముద్దు మురిపం ముచ్చట అంటూ ఏదీ లేదు. ఇలా చూస్తూ ఊరుకుంటే ఇక నీ బావ నీ సొంతమైనట్టే. ఇంకేం చేయాలమ్మా? ఏం చేయాలంటావేంటి? అర్థం కావట్లేదా? వాణ్ణి నీ వైపు తిప్పుకోవాలంటే ఏదో రకంగా నువ్వు వాడితో టైం స్పెండ్ చేయాలి. ఎలా అమ్మా? నన్ను చూస్తేనే కస్సుమని చెప్పేసి నా మీద వీరంగ తాండవం ఆడుతున్నాడు. అలాంటి బావతో నేను టైం ఎలా స్పెండ్ చేయాలి? ఎలానా? సిరిని అడ్డం పెట్టుకొని. అమ్మో, సిరిని చూస్తేనే కూడా ఒళ్ళంతా మండేలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా కూతుర్ని ఏం చేయాలమ్మా? అది నేను చెప్పేది. నీ కూతుర్ని కాస్త ఎమోషనల్గా దెబ్బ కొడితే ఆ తర్వాత విహారి నీ వైపు తిరుగుతాడు. ఏమంటున్నావమ్మా? ఏముంది చెప్పడానికి, కాస్త కష్టంగా ఉన్నా కానీ తప్పదు ఇది చేయడం. ఏంటమ్మా నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక ప్లాన్ చెప్తుంది. ఈ ప్లాన్ మనకు వినిపించదన్నమాట. ఏంటమ్మా అసలు నా బిడ్డ నువ్వేం చేయాలనుకుంటున్నావు? చేయడానికి ఏముందే, వాడు నీ కొంగు పట్టుకొని తిరగాలంటే కాస్త ఈ ఎమోషన్ బ్లాక్ మీద దెబ్బ కొడితే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి నేను చెప్పింది నీకు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏ మూగనికైనా ఒక రక్తం అనేది ఉంటుంది కదా, ఆ రక్తం ప్రేమ అనేది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వాణ్ణి ఇలా దెబ్బ కొట్టితే ఖచ్చితంగా వాడు ఆ ప్రేమను నీ మీద చూపిస్తూ ఉంటాడు. లేదమ్మా, అలా చేయడానికి నా మనసు అంగీకరించట్లేదు. సరేనే, నీ బ్రతికేదో నువ్వు పట్టుకో, నీ కూతురు పట్టుకొని వాడు ఎంజాయ్మెంట్గా వాడు తిరిగి వస్తూ ఉంటాడు. ఇలాగే కాలాన్ని ఎలబుచ్చుకుంటూ ఉండండి పెళ్ళం మొగలు కలిసి. ఆ మధ్యలో ఆ పోయింది ఉన్న చూడాల్సినవా ఆ లక్ష్మి, అది వాడి జీతంలో అడుగు పెడుతుంది. ఆ తర్వాత నీ చేతికి విడాకులు ఇస్తుంది. ఆ తర్వాత వాడితో చేతులు పట్టుకొని 7 అడుగులు మళ్ళీ వేస్తుంది. ఏంటమ్మా ఆ లక్ష్మి మళ్ళీ ఎందుకు వస్తుంది? చెప్పలేం. తలరాత ఎటువైపు తిరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటుండగా ఒక్కసారిగా వెంటనే అలా ఊహల్లోకి వెళ్ళిపోతుంది సహస్ర. అంటే లక్ష్మి రావడం, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, లక్ష్మి నా భార్య అని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. ఆ సందర్భం వచ్చింది. నువ్వు నన్ను మోసం చేసావు, నీ మెల్లో నిన్ను తాళి కట్టలేదు అని ఈ విధంగా విహారి సహస్రను గొడవ పడుతూ తన మీద చెయ్యెత్తేటాక వస్తుంది. అప్పుడు ఇక నుంచి తను నా భార్య, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తనతో కలిసి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడం. ఒక్కసారిగా సహస్ర ఉలికి పడుతుంది. అమ్మో, నువ్వు చెప్పేదానికంటే ఆ కళ్ళు జరిగింది మాత్రం భయంగా ఉందమ్మా. అందుకే నువ్వు ముందు జాగ్రత్త పడమంటున్నాను. కనీసం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎందుకంటారే? వాణ్ణి ఇలా చేస్తేనే అప్పుడు వాడు నీ వైపు దారికి వస్తాడు. ఆలోచించి 2 రోజుల దాకా అని వెళ్ళిపోతుంది. ఏదైతే అది జరిగింది. బావను నా వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు నాకు పిల్లలు కారని ఇంకా తెలియదు. అసలు నా మెల్లో తాళి కూడా కట్టలేదు. ఇవన్నీ గనక నిజాలని ఒక్కొక్కటి బయటపడితే ఆ తర్వాత నాకు ఇంట్లో కూడా స్థానం ఉండదు కదా. బావను మంచిగా చేసుకొని బావతో హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయడమే కదా నేను పెట్టుకున్న టార్గెట్ అనే విధంగా శాస్త్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా అడిగిన తర్వాత తెల్లారిపోతుంది. తన తల్లి కోసం అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. వెంటనే టెన్షన్ పడుతున్న క్రిష్కి బయట నిలబడేసరికి ఇక బామ్మ ఉన్ను హర్ష వస్తాడు. ఏంటి అని చెప్పేసి అంటుండగా, మావయ్య అమ్మ ఇంకా రాలేదు కదా అని అంటుండగా బామ్మ ఒక 2 తిట్లు తిడుతుంది. అసలు సిరి ఎక్కడికైనట్టు, ఏమైనట్టు? బామ్మ నేను వెళ్ళి ఎలాగైనా అక్కని తీసుకొస్తా అని ఈ విధంగా గ్యాబ్లో మధ్యలో కార్లో నుంచి బయటికి సిరి బయటకు వస్తుంది కదా. ఆ టైంలో ఇక వడ్డీల శకుంతలను ఇక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఆ టైంలో తన
బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఉపయోగించి వడ్డీల శకుంతల కాసేపట్లో బయటకు వచ్చేస్తుంది. ఈలోపు పగబట్టిన సిరి మీద దాన్ని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ తన చేతికి పోయింది కాబట్టి. ఈలోపు అది ఎక్కడ చూసినా మంచిదే, దాన్ని వెంటనే పట్టుకొని రాంట, దాన్ని చంపేస్తాం అని చెప్పేసి ఈ విధంగా జైలు నుంచి బయటకు వచ్చిన వడ్డీల శకుంతల రౌడీలకు చెప్తుంది. అప్పుడు రౌడీలు ఎంక్వెస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో విహారి కార్లో నుంచి బయటకు వచ్చిన సిరి ఒక రౌడీకి కనిపిస్తుంది. అరే, ఇక్కడ ఆ సిరి పోతుందిరా, దాన్ని పట్టుకోవాలి అక్క చెప్పినట్టుగా అని చెప్పేసి రౌడీలు వెనుక నుంచి వచ్చి లక్ష్మిని అంటే సిరిని పట్టుకుంటారు. ఒక రూమ్లో బంధిస్తారు. ఎవరా అని చెప్పేసి గట్టిగా అరిచినా కూడా మాత్రం కూడా వినిపించుకోరు. ఇది ఇలా జరిగిపోతుంది. ఇక్కడ సిరి కోసం అని చెప్పేసి ఇక బాబు కృష్ణను హర్ష తిరుగుతూ ఉంటారు. ఈ గ్యాప్లో టెన్షన్ పడుతుండగా కాస్త ముందుకు వస్తూ ఉండగా అదే సమయానికి ఇక విహారి ఇంటి దగ్గర దాకా వస్తాడు బాబు. ఆ సమయంలో విహారి మనసు చాలా డిస్టర్బ్ అవుతుంది. అంటే పండు విహారి గురించి గతం గురించి సిరికి బాబు బాగుండేవాడు సంథింగ్ అని చెప్పేసి అంటాడు కదా, ఆ గతం కాస్త గుర్తొచ్చేస్తుంది. లక్ష్మి తనతో చిలిపి అలా ఉండడం, పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అలా సంతోషంగా దానికి పంచగట్టడం, ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోవడం, ఇలా అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి. దాన్ని తట్టుకోలేని పరిస్థితులలో తను జెన్యున్గా ఇక బాగా డ్రింక్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే బయటకు వచ్చేస్తాడు. ఆ టైంలో కారు ఎక్కి వెళ్తుండగా ఇంటి దగ్గరికి అంటే విహాన్ ఇంటి దగ్గర దాకా గేటు దాకా వచ్చిన క్రిష్ ఒక్కసారి కారులో విహాన్ని చూస్తారు. బ్యాట్మెన్ చెప్పేసి ఆ కారు వెనకాల ఉరుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎలాగైనా సరే బ్యాట్మెన్కి మా అమ్మ గురించి చెప్పి మా అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఈ విధంగా అంటుండగా వెంటనే ఆ బ్యాట్మెన్ వినిపించుకోడు, అక్కడే ఆగిపోతాడు. బ్యాట్మెన్కి విషయం ఎలాగైనా చెప్పాలి, మా అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పేసి ఒకరు చోటుకు వస్తారు. అంటే హర్ష ఉన్ను క్రిష్. ఏమైంది మావయ్య, అమ్మ కనిపించిందా? లేదు క్రిష్, నీకు కనిపించిందా? లేదు, కానీ బ్యాట్మెన్ వెళ్ళిపోతున్నాడు. మనకు మన అమ్మ కావాలంటే కనిపించాలంటే బ్యాట్మెన్ మాత్రమే సాయం చేస్తాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మన అమ్మ దొరుకుతుంది. నాకు భయంగా ఉంది మావయ్య అని విధంగా క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఏడవకు నాన్న, అమ్మ ఎలాగైనా వస్తుంది, నేను సార్తో మాట్లాడతానని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఇక హర్ష ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు హర్ష. సార్, ఇక ఒక చిన్న విషయం మాట్లాడాలి, చెప్పు అని ఇక తన అక్క గురించి కిడ్నాప్ అయ్యడం అంటే కనిపించట్లేదని చెప్పేసి అనేసరికి, సరే హర్ష, తను కనిపించట్లేదు అంటున్నావు కదా, ఒకవేళ ఆ వడ్డీల శకుంతల తనని ఆల్రెడీ మిమ్మగట్టిని అరెస్ట్ చేయించాను కదా, తను పేరు పలుకుబడి ఉన్న ఆవిడ, ఎలాగైనా అక్కను కిడ్నాప్ చేసింది తానే అనిపిస్తుంది సార్. సరే, ఇక నువ్వు ఒక పని చెయ్యి, మీ అక్క ఫోటో నాకు ఫార్వర్డ్ చేస్తావా? సరే సార్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. ఏమన్నాడు బ్యాట్మెన్ మావయ్య? ఎలాగైనా అక్కను పట్టుకుంటా అన్నాడు. కాకపోతే బ్యాట్మెన్కు దొరకాలంటే మనం అమ్మ ఫోటో సార్కు పంపించాలి. సరే అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మ ఫోటో పంపిస్తా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇదిలాగా ఉండగా, ఎవర్రా మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా అనే విధంగా గట్టిగా అరుస్తుండగా చీకట్లో నుంచలి బయటకు వచ్చేస్తుంది వడ్డీల శకుంతల. ఏందే ఏందే ఏమనుకుంటున్నావే? వడ్డీల శకుంతలనే అరెస్ట్ చేయాలనుకుంటున్నావా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసానే? ఒక్క నిమిషం పట్టలేదే నేను జైల్లో నుంచి బయటికి రావడానికి. నా కడుపు మీద కొట్టి వచ్చిన డీల్ని నీ చేతికి తీసుకొని తెలివిగా నా బండారాన్ని మొత్తం ఆ బాబు దగ్గర బయట పెడతావా? అందుకే ఈరోజు నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నానే. నువ్వు నా మీద వేసిన నిందలే కాకుండా నా పరువు ప్రతిష్ట తీసి ఆఖరికి నా జైల్లో పంపించావు. అందుకే ఈరోజు నీ చావు నా చేతుల్లోనే, వదిలిపెట్టనే అని చెప్పేసి అలా జుట్టు పట్టుకుంటుంది. నువ్వు ఎన్ని పాపాలు చేశావో ఆ పాపాలు ఊరికే వదిలిపోవు వడ్డీల శకుంతల, ఏదో రూపంలో నిన్ను కొడుతూ ఉంటాయి అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే హర్ష ఫోన్లో నుంచెళ్ళి విహారికి సిరి ఫోటో సెండ్ చేస్తాడు. అదిగో ఫోటో వచ్చింది కదా అని చెప్పేసి కార్లో డ్రైవింగ్ చేస్తుండగా ఫోటో ఒక్కసారికి అలా రింగ్ తిరుగుతూ ఉంటుంది. అలాగ తిరుగుతుండగా ఒక్కసారిగా ఆ ఫోటో ఆన్ అయిపోతుంది. కారు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ వేస్తాడు. వచ్చిన ఫోటో సిరి అంటే లక్ష్మి ఫోటో గనుక షాక్లో ఉండిపోతాడు విహారి.